కర్నూలు జిల్లా ఆలూరులో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. రాత్రికి రాత్రి పాస్ చేసిన జీవో నెంబర్ 1ని రద్దు చేయాలని ఆందోళనకు దిగారు. జీవో కాపీలను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. సర్కార్ ప్రతిపక్షాలు గొంతు నొక్కడమే పనిగా పెట్టుకుందని కోట్ల సుజాతమ్మ మండిపడ్డారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గమైన కుప్పంలో పోలీసులు అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో పర్యటించడం నేరమా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు కోట్ల సుజాతమ్మ. మాకు వస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం. దయచేసి రాజకీయంగా ఏదైనా కానీ ఎదుర్కొందాం, అంతే తప్ప కక్షలు కాలుష్యాలు పెట్టుకోవద్దని అని చెప్పి నేను ఈ వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. ఈ రోజు జరిగినటువంటి పరిణామం అన్ని కూడా మీకు జరగదు అని మీకేమైనా గ్యారెంటీ ఉందా అని చెప్పి నేను వాళ్ళని అడుగుతున్నాను. ఏది చేసినా కూడా అందరూ సామరస్యంగా, ఎందుకంటే ఉందాతనం రాజకీయాల్లో ఉన్నాక ఉందాతనం అనేది ఒకటి ఉండాలి. ఆ ఉందాతనాన్ని మనము పెంచుకుంటూ పోతే రేపు మీకు కూడా ఇచ్చే అలవాటు. అంటే ఈరోజు మాకు గుణపాఠం నేర్పిస్తున్నారు. ఇదే విధంగా బుద్ధి